నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్ బిల్లులను చెల్లించి వారికి న్యాయం చేకూర్చాలంటూ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించిన తాడేపగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఈలి వరలక్ష్మి సంతాప సభలో పాల్గొని నివాళులర్పించిన మాజీ మంత్రి రంగనాథరాజు, మాజీ ఎమ్మెల్యే కనక సుందర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబులు ఆధ్వర్యం వహించిన ఈలి నాని. చివతాడేపల్లి సర్పంచ్ పిచ్చుకుల రాజారావు మృతికి సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబాన్ని పరామర్శించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ నాయుడు. ఒంగటూరు నియోజకవర్గంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భవనాల దుస్థితిపై మాట్లాడి నిధులు మంజూరు చేయాలంటూ అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రాలు అందజేసిన ఏఐటీయూసీ సంఘ నాయకులు. రాష్ట్రంలో పరిష్కారం కాని భవన నిర్మాణ ఇతర కార్మికుల 42,000 క్లెయిమ్లను సత్వరం పరిష్కరించి న్యాయం చేయాలని తాడేపూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం శాసనసభ సమావేశాలలో మరణించిన సమస్యలున్న కార్మికుల కుటుంబాల క్లెయిమ్ల గురించి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రస్తావించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ ఇతర కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్కు భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు, బీజేపీ తాడేపూడెం పట్టణ అధ్యక్షులు దువాసీను, జేమ్స్, మంగిన శ్రీను, నక్కానాని, తోటసాని హనుమంతు, గుండుమోగుల యేసు, గట్టిం అబ్బు, విజయ్, సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళందరూ కూడా గత 2022కి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. హాస్పిటల్స్ కానీ మరి గర్భిణీ స్త్రీలకు ఇచ్చే దాంట్లో కానీ ఏమాత్రం చెల్లింపులు లేకుండా వందలాది కోట్లు గత ప్రభుత్వ ఖజానా జమ అయినప్పుడు కూడా ఈ కార్మికులకి ఇవ్వట్లేదనే విషయాన్ని ఈ 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉంటే 111 కోట్లు మాత్రం ఇస్తే వాళ్ళందరికీ సరిపోద్ది అధ్యక్ష. మరి దాదాపు 1,200 కోట్లు మరి దాంట్లో నిల్వ ఉంది. అది కాకుండా బిల్డింగ్ సెస్ కింద ఒక 1% ఈ రోజు కూడా వసూలు చేస్తారు అధ్యక్ష. కనీసం ఎవరైతే చనిపోయారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ శవాలను కూడా దహనం చేయడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఆ కార్మికులు అల్లాడుతున్నారు అధ్యక్ష. దయించి ఆ కార్మిక శాఖ మంత్రి గారు లాస్ట్ ఇయర్ కూడా మనం కూర్చొని అడిగాం అధ్యక్ష. మరి ఒకసారి దాని మీద ఏదో ఒక చర్య తీసుకుని వాళ్ళందరూ కూడా 111 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే మన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో సుమారు 42,000 క్లెయిమ్లు ఆగిపోవడం జరిగింది. ఈ క్లెయిమ్ గురించి గత ఎలక్షన్ ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కట్టుబడి మాకు ఈ క్లెయిమ్లు తొందరగా వెల్ఫేర్ బోర్డులోంచి వచ్చే క్లెయిమ్లు తొందరగా రిలీజ్ చేస్తారని చెప్పి మేము చాలా ఆశాభావం వ్యక్తం చేసాం. కానీ అది జరగలేదు. కానీ ఈ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఈయనకి 2-3 సార్లు వినతి పత్రం ఇవ్వడం, ఆయనకి చెప్పడంతో ఈయన 2-3 సార్లు మా గురించి ప్రస్తావించడం, అలాగే గౌరవ కార్మిక మినిస్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మళ్ళీ మరొక్కసారి మా అందరూ బాధలు అర్థం చేసుకుని ఈరోజు ఆయన మళ్ళీ అసెంబ్లీలో మా వెల్ఫేర్ బోర్డు గురించి, అలాగే మా భవన నిర్మాణ కార్మికుల గురించి ఆయన ప్రస్తావించి సుమారు ఈ ఆంధ్రాలో ఉన్న కార్మికులు అందరూ మనసులో మాట ఆయన ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఆయనకి పాదావందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
తాడేపూడి మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి మృతి చెందిన నేపథ్యంలో ఈలి వరలక్ష్మి సంతాప సభను మాజీ ఎమ్మెల్యే ఈలినాని నివాసం వద్ద సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొని ఆవిడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడేపూడి నియోజకవర్గానికి స్వర్గీయ ఈలి ఆంజనేయులు, స్వర్గీయ ఈలి వరలక్ష్మి, స్వర్గీయ ఈలి వెంకట సత్యనారాయణ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజాసేవకు ఈలి కుటుంబం అంకితం అయిందన్నారు. తాడేపూడానికి ఈలి కుటుంబం చేసిన వివిధ అభివృద్ధి పనుల గురించి నాయకులు గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎతుగొడ తాతాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, కరాటం రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, మారిశెట్టి సుబ్బారావు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దోసనపూడి సోమసుందర్, తాతా శ్రీనివాస్, షేక్ బాజీ, పసల అచ్యుతం, పసలకొండ, కిలాడి ప్రసాద్, దార్ల జగన్నాథరాజు, లింగంపల్లి గాంధీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, బ్యాంకు యూనియన్ నాయకులు, ఆర్వే సంఘ నాయకులు తదితరులు పాల్గొని ఈలి వరలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంతో ఆప్తులు, తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈడి ఆంజనేయులు గారు సతీమణి ఈడి వరలక్ష్మి గారు రెండు సార్లు శాసనసభ్యులుగా కూడా ఎన్నికయ్యి నాగరాజు ఆయన ఒకటి మన అందరం భౌతికంగా లేకపోయినా ముఖ్యంగా నన్ను కూడా ఇప్పుడు ఆవిడ అబ్బాయి అని పిలిచారు. నేను పిన్ని అని నేను ఎప్పుడు ఆవిడ పేరెట్టి పిలవలేదు, ఆవిడ కూడా నన్ను ఎప్పుడు పేరెట్టి పిలవలేదు. అలాగే సత్యనారాయణ కానీ నాని మీ అందరూ ఒక అన్నదమ్ముల కుటుంబం కింద ఈ తాడేపూడి పట్టణానికే కాదు చుట్టుపక్కల ఎంతో వరలక్ష్మి గారు కూడా ఎంతో ఆంజనేయులు గారికి ఉన్న దూరదృష్టి ఆ విజన్ కూడా ఈవిడికి ఉండి నిత్యం తాపత్రయపడేవారు. బాబు ఏం చేస్తావు, కాన్స్టిట్యున్సీలు ఏమైనా ఉన్నాయా అని అందరికీ కూడా తల్లో నాగరిగా ఉండి ఆవిడ కూడా మనం సర్వీస్ చేయటం జరిగింది. ఎప్పుడు కూడా మనం ఆ కుటుంబానికి అందరం ఎంతో మంది రాజకీయాలకు అతీతంగా మతలేని నాయకులుగా ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఆంజనేయులు గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, సత్యనారాయణ కానీ, మన నాని కానీ ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఒక మోడల్గా ఉండి ఇటు వ్యాపారవేత్తగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి వ్యాపారానికి ఎంతో ఆంజనేయులు గారు మా అందరికీ మార్గదర్శిగా ఉన్నారు. ఈరోజు ఆవిడకి ఆ భగవంతుడు ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా మేము అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ, ఎందుకంటే ఎప్పటికైనా పుట్టినోళ్ళు మనం పోవాల్సిందే. వాడు తిరుగుతూ ఆరోగ్యంగా ఉండి సడన్గా చిన్న బ్రెయిన్లో క్లాట్ వచ్చి ఆవిడ మరణించడం జరిగిన ఎంతో ఆరోగ్యంగా ఉండి అందరికీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఆవిడ చేసుకుంటూ కుటుంబం గౌరవాన్ని ఎప్పుడు కూడా తగ్గకుండా నడుపుకుంటూ ఆవిడ ఎంతో సర్వీస్ చేశారు మన ప్రాంతానికి. ఆవిడకి మరొకసారి నివాళులు అర్పిస్తూ వరలక్ష్మి గారి సంస్మరణ కార్యక్రమంలో వాళ్ళకి నివాళులర్పిస్తూ ముఖ్యంగా ఆమె మొట్టమొదటిగా శాసనసభ్యులుగా చేశారు. ఎప్పుడు అబ్బాయి అనేవారు, ఆప్యాయతగా పలకించేవారు. నియోజకవర్గంలో కూడా చాలా పట్టుదలగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ కార్యక్రమం అమ్మే వరకు వదిలేవారు కాదు. బాగా పట్టుదల ఉండేది వాళ్ళకి. ఆంజనేయులు గారి పేరు, సత్యనారాయణ గారి పేరు కూడా ఆమె నిలిపారు. అలాగే సత్యనారాయణ గారు కూడా మున్సిపల్ చైర్మన్ చేస్తూ అందరి మనం కూడా పొందారు. ఆ ఎలక్షన్లో కూడా ఆ సత్యనారాయణ గారు చాలా ఉపయోగం చేశారు. ఆంజనేయులు గారు కూడా మినిస్టర్గా కూడా చాలా మంచి పని చేసి ఈ నియోజకవర్గం కాకుండా మన రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ కుటుంబం నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా చేశారు, మంచిగా చేశారు. వెస్ట్ ఫోటో కూడా బాగా చక్కగా పిలిచారు. అతను కూడా మంచి మనిషి. ఈ కుటుంబం కూడా రాజకీయంగా కూడా చక్కటి కుటుంబం, మంచి పేరున్న కుటుంబం. అందువల్ల వారికి నివాళులర్పిస్తూ
తాడేపల్లిగూడెం పట్టణంకి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వారి పేరును ప్రతిక్షణం అందరూ ఎప్పటికీ తలుచుకునే విధంగా తాడేపల్లిగూడెంకి మంచినీరు అందించినటువంటి మన స్వర్గీయ శ్రీ ఈలి ఆంజనేయులు గారి సతీమణి మాజీ శాసనసభ్యురాలు ఈలి వరలక్ష్మి గారు ఇటీవల అకాల మరణం చెందటం చాలా దురదృష్టకరం. వారు పేద ప్రజలందరూ ఏ సమయంలో వచ్చినా ఎప్పుడైనా అందరికీ కూడా ఎవరికి కాదనకుండా వారి పని చేసి పెట్టి అందరితోటి ఆత్మీయంగా మెలుగుతూ చాలా చక్కగా వారు ఈ ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి విశేషమైనటువంటి కృషి చేయడం మనందరికీ తెలుసు. అటువంటి వారు మరణించడం తాడేపల్లిగూడెం ప్రజలు ఈయన వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ తలుచుకుంటారు. మా పెళ్లి అయిన ఈలి వరలక్ష్మి గారు పరమపతి గారు, మరి ఈలి వరలక్ష్మి గారు ఆమెకు ఆంజనేయ గారి దగ్గర నుంచి కూడా రాజకీయ భర్త దగ్గర నేర్చుకుని ఆమె ఆంజనేయ గారు పరంపరించాక ఆవిడ రాజకీయంగా మన తాడేపల్లి నియోజకవర్గంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక విభిన్నమైన శైలిలో వెళ్ళి ఒక పని పట్ల కానీ ఒక నిబద్ధత పట్ల కానీ అంకిత భావంతో పనిచేసేవాడు. పూజ్యులు కీర్తి చేస్తూ ఈయన ఆంజనేయ గారి సతీమణి గారు, ఈయన వరలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు మరణం చాలా బాధాకరం. ఈ తాడేపల్లి నియోజకవర్గంలో ఈయన వరలక్ష్మి గారు పదవి ఉన్నా లేకపోయినా ఏ మనిషి వచ్చిన ఆత్మీయ ప్రకటించి అందరితోనూ అదేవిధంగా మాట్లాడి అందరమల్ల పొందిన వరలక్ష్మి గారు ఈ మధ్యన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. తాడేపల్లిగూడెం ప్రజా జీవితాన్ని అలాగే చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజా జీవితాన్ని కూడా బాగా ప్రభావితం చేసిన కుటుంబం ఈలి వారి కుటుంబం. అందులో ఆంజనేయులు గారి రాజకీయ వారసత్వం వరలక్ష్మి గారు ఛాలెంజ్గా తీసుకుని ఆ రంగంలోకి వచ్చారు. ఆమె కూడా 83లో జరిగిన బై ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. దాన్ని బట్టి మనం ఈయన కుటుంబానికి నియోజకవర్గంలో ఎంత పట్టు ఉంది అనేది తెలుసుకోవచ్చు. తాడేపూడి మండలం చింతాడపల్లి గ్రామ ప్రెసిడెంట్ వైసీపీ సీనియర్ నాయకులు పిచ్చిగల రాజారావు ఇటీవల అకాల మరణానికి గురైన సంగతి తెలుసుకుని చింతాడపల్లి గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు తాడేపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం సంతాపం తెలియజేసి రాజారావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఈరోజు అసెంబ్లీ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గురించి మాట్లాడారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం, కైకరం, భీమడోలు, గణపురం మహిళల హాస్టల్ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయన్నారు. మిగిలిన హాస్టల్స్కు మౌలిక వసతులు కల్పించాలని, కొత్త హాస్టల్ నిర్మాణాలు ఎప్పటిలోగా చేపడతారో తెలియజేయాలని ప్రశ్నించారు. భీమడోలు మండలం పొలసానిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ పాఠశాల శిథిలమైందని, నూతన భవనాలు, పూర్తి వసతులు కల్పించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సానుకూలంగా స్పందించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో హాస్టల్స్ మరమ్మతుల కోసం 89 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వసతి గృహాలను పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు, నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మొదటి ప్రశ్నకి లేదని చెప్తున్నారు. అంటే అక్కడ హాస్టళ్ళు 4 హాస్టళ్ళు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి అధ్యక్ష. ఒకటి నారాయణపురం, కైకరం, భీమడోలు, గణపురం ఉమెన్ హాస్టల్లో చాలా దారుణంగా ఉంది. అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి హాస్టల్ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అక్కడ విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేయాలని, అలాగే 7 హాస్టల్లో మౌలిక వసతులు కూడా లేవు. అవన్నీ కూడా నేను ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను అధ్యక్ష. వాటిలో కూడా ఆ మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని
మీ ద్వారా మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల గత వర్షాకాలం కుంగిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా కొత్త భవనం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వీటిలన్నిటిని ఎప్పటిలాగా పూర్తి చేయగలమో మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 11 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికీ ఓన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటికి రిపేర్స్ కూడా 89 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి నారాయణపురం, భీమటోలు, గణపవరం, కైకరాల కూడా ఒకసారి వెరిఫై చేసి ఏదైనా రిపేర్స్కి అవసరం అయితే తప్పనిసరిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఉంగుటూరు రెసిడెన్షియల్ స్కూల్ కూడాను ఈ మధ్యనే మనకి బడ్జెట్లో కూడా గ్రాంట్స్ వచ్చాయి అధ్యక్ష శాసకి నుంచి. అది ఈ సమ్మర్ హాలిడేస్లో అది పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పేసి బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా రిపేర్స్కి, కొత్త బిల్డింగ్స్కి వీటన్నిటికీ కూడా మనకి గ్రాంట్స్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా అవసరమైన చోట న్యూ బిల్డింగ్స్ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. తాడేపూడెం పట్టణంలో కింజరపు ఎర్రన్నాయుడు 69వ జయంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ వద్ద ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యదుగొడ తాతాజీ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నా రాంపండు, కూటమి నాయకులు పుల్లాబాబి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, దాట్ల జగన్నాథరాజు, పోతుల అన్నవరం, పసలకొండ, పద్మనాభుని మురళీమోహన్, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, బండారు వెంకట్రావు, దాసరి కృష్ణవేణి, కొల్లి రమావతి, కాకర్ల సుభద్ర, ఏరుబండి సతీష్, ముప్పుడి రమేష్, అంబటి వాసు, రంజిత్, పసుమర్తి రామలక్ష్మణ్, పూడి బాలాజీ, వర్రే విజయ్, తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులు, అభిమానులు పాల్గొని ఎర్రన్నాయుడికి ఘనమైన నివాళులు అర్పించారు. ఇంకా తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా అందులో ఉంటూ అటు రామారావు గారికి చంద్రబాబు గారు కూడా నమ్మిన వ్యక్తిగా ఉండి బీసీ సమాజ వర్గం కోసం కష్టపడి ఎన్నో సంక్షేమాలు, ఎన్నో సంస్కరణలు తీసుకున్న వ్యక్తి. అటు భారత ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్గా కూడా చేసి అక్కడ పేరు తెచ్చుకున్న వ్యక్తి. మరి కారు ప్రమాదంలో ఆయన చిన్న వయసులో అకాల మరణం చెందడం, ఆ రకంగా వారు మరి ఆ భగవంతుడి సన్నిధానానికి వెళ్ళినా ఆ కుటుంబ సభ్యులు, అటు ఆ తమ్ముడు కానీ, కొడుకు కానీ, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో విశేషంగా కృషి చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో, సెంట్రల్లో కూడా మంత్రి పదవిలో ఉండి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు మరి పౌర విమాన శాఖ మంత్రిగా ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఆధ్వర్యంలో 8 ఎయిర్పోర్ట్లు నూతనంగా వచ్చే విధంగా ఆయన ముందుకు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అత్యధికంగా ఎయిర్పోర్ట్లు ఉన్న రాష్ట్రంగా భారతదేశంలో ఆయన కృషి వల్ల జరుగుతుంది. ఈ రకంగా ఎన్నో మరి విప్లవాత్మకమైన మార్పులు పౌర విమాన శాఖలో తీసుకొస్తూ తండ్రి పేరు నిలబెట్టిన తనయుడుగా రామ్మోహన్ నాయుడు గారు ముందుకు వెళ్తున్న ఆ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ రామ్మోహన్ నాయుడు గారు అడుగుజాడలో ఎన్డీఏ కూటమి నాయకులందరం ముందుకెళ్తామని, ఆయన ఆత్మగా భగవంతుడు శాంతి ప్రదర్శించాలని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తూ, ఏదైతే మరి ఎర్రనాయుడు గారు మరి గడిచిన కాలంలో తెలుగుదేశం పార్టీలో మరి ఆయన చదువు విద్యాభ్యాసాలు చేయించి తదనంతరం రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం, తద్వారా మొదటిసారి 83లో ఎమ్మెల్యేగా గెలవడం, తదనంతరం తర్వాత తెలుగుదేశం పార్టీ అనేకమైన కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోతే ఆ నియోజకవర్గ ప్రజల యొక్క అభిష్టానం మేరకు ఇండిపెండెంట్గా పోటీ చేసి అత్యధికమైన మెజారిటీతో నెగ్గి మరలా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం, తద్వారా ఏదైతే ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు కేవలం పార్టీ యందు నిబద్ధత, క్రమశిక్షణ, ఏదైతే ఒక పార్టీని నమ్ముకున్నాం, ఒక నాయకుడిని నమ్ముకున్నాం, అదే పార్టీలో అదే నాయకత్వంలో పనిచేయాలని ఆయన మనస్తత్వం కానీ ఆయన ఆశయాలను నెరవేర్చే విధంగా అదే పార్టీలో కొనసాగుతాం, తద్వారా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయడం. కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు
శ్రీ కింజరపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో అలాంటి నాయకుడు ఉండడం, అందులోని బీసీ నాయకులతో మాకు అందరికీ గర్వకారం. అలాంటి ఆయన జీవితాన్ని ఆశయంగా తీసుకొని ఎవరైతే క్రమశిక్షణతో పార్టీ పనిచేస్తారో వాళ్ళకి ఎంతైతే ఉన్నత పదవులు వస్తాయని అనడానికి ఎర్రన్నాయుడు గారి కుటుంబమే ఆదర్శం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మాజీ కేంద్ర మంత్రి, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తోటి మరి కింజరపు ఎర్రన్నాయుడు గారు, మరి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి కాడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక మూల స్తంభంగా ఎర్రన్నాయుడు గారు ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఎర్రన్నాయుడు గారు ఎనలేని కృషి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఘనత మరి ఎర్రన్నాయుడు గారిది. అటువంటి వ్యక్తి లేనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన జయంతి వర్ధంతుల మట్టుకి తాడేపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఎప్పుడు కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు, దాంట్లో భాగంగా ఆయన ఆలోచనల మేరకు, ఆయన సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక క్రమశిక్షణగా చేస్తారో అలాగే మరి గొర్రెల శ్రీధర్ గారి కార్యక్రమం చేయడం. ఎర్రన్నాయుడు గారి యొక్క జీవితం భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో ఆయన పుట్టినటువంటి వ్యక్తి. 1957లో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ అనే గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టి తదుపరి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీలో లా పట్టా పొంది ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 4 సార్లు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా, అలాగే 1996లో లోక్సభ శ్రీకాకుళం లోక్సభ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేయడం, తదుపరి 2009 వరకు కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇలాగ రాష్ట్రానికి మరి ప్రభుత్వ విప్పుగా, అలాగే దేశంలో మరి దేవగౌడ ప్రభుత్వంలోనూ ఐక్య గుజరాత్ ప్రభుత్వంలోనూ ఆయన కేంద్ర మంత్రిగా అనేక సేవలు అందించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో గత 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిముల సొమ్మును వెంటనే లబ్ధిదారులకు చెల్లించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు దోసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డులను క్రియాశీలంగా పనిచేయించాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం దేశవ్యాప్త ఆందోళన చేపట్టిందన్నారు. ఏఐటీయూసీ ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, పోలిరాతి ఆదినారాయణ, మెండెం జేమ్స్, కళింగ లక్ష్మణరావు, కె లక్ష్మీనారాయణ, తాడికొండ శ్రీనివాసరావు, పంతం రామకృష్ణ, మాధు శ్రీనివాస్, రాజా వెంకట్రావు, కాకర్ల రాంబాబు, పిల్లంగొల్ల కృష్ణ, పుల్లా శ్రీనివాస్, తాడేపల్లి రాజు, కర్రి గోవిందు, కల్లూరి బాలాజీ, పెరికల శివరామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరికి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. వెల్ఫేర్ బోర్డు చట్టం పార్లమెంట్ ఆమోదించింది 1996లో. 1996లో ఆమోదిస్తే ఇప్పటికీ ఇంకా 5-6 రాష్ట్రాల్లో బోర్డులే ఏర్పడలేదు. ఓ 30 రాష్ట్రాల్లో బోర్డులు పెట్టారంటే ఆ బోర్డుల్లో సగం బోర్డులు అరకొరగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బోర్డు పెట్టారు, 2009లో పెట్టారు మన రాష్ట్రంలో. మొట్టమొదట్లో బోర్డు బాగానే పనిచేసింది 2009 నుంచి 19 వరకు. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టేసేసి, మేమేదో నవరత్నాలు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ మేము ఇవ్వక్కర్లేదని చెప్పి బోర్డుని నిర్వీర్యం చేశారు. ఇందులో ఉన్న డబ్బుల్ని నవరత్నాలకి, ఇతర పథకాలకి మళ్లించుకున్నారు. దాని మీదే కార్మికులు గట్టిగా పోరాటం చేస్తే కార్మికులకి క్లెయిమ్లు ఏమీ కూడా ఇవ్వకోకుండా పెండింగ్లో పెడితే అవి ఇప్పటికీ 46,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 46,000 క్లెయిమ్లు చెల్లించడానికి 110 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విషయం తెలిసే స్పందించారో లేకపోతే నార్మల్గా స్పందించారో కానీ వారు సమీక్షా సమావేశం జరిపి బోర్డుని తిరిగి ఓపెన్ చేస్తామని, నమోదు చేసుకుంటామని, పెళ్లి కానుక, ప్రసూతి, తర్వాత సహజ మరణం, అంత్యక్రియల ఖర్చులు ఇటువంటివి ఇస్తామని చెప్పారు. కానీ మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే 6 ఏళ్లుగా 46,000 క్లెయిమ్లు పాత ప్రభుత్వం పెండింగ్లో పెడితే మీరు పాత ప్రభుత్వం చేసిన దాన్ని తప్పని ఖండించిన వారు మీరెందుకు ఈ 46,000 క్లెయిమ్లు ఇవ్వట్లేదు అనేది మా ప్రధాన ప్రశ్న. వీళ్ళకి మేనిఫెస్టోలో పెట్టి
వచ్చిన వెంటనే మేము భవన నిర్మాణ కార్మికుల సమస్యలని పరిష్కరిస్తాం అని చెప్పి ఈరోజు కూడా భవన నిర్మాణ కార్మికుల అసలైన సమస్యల మీద మాట్లాడకుండా ఏదో మా తులసి తీర్థం పోసినట్టు ఏ 2-3 మాటలు మాట్లాడి సీఎం గారు పాత క్లైముల సంగతి ఏంటో చెప్పకుండా ఇవాళ ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇంతకుముందు ఇచ్చేవారు, దాన్ని కూడా మాట్లాడకుండా ఏదో 2 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం కదా అందులోనే సరిపెట్టుకోండి, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఏమి డబ్బులు ఒక్కలా, వాళ్ళు ఏమి కేటాయించక్కల్లా, వాళ్ళకు వచ్చే నిధుల నుంచి వాళ్ళ భవన నిర్మాణ కార్మికుల చెస్ నుండి వచ్చిన సొమ్ము నుంచే వాళ్ళ సొమ్ము వాళ్ళకే ఇమ్మని అడుగుతున్నాం, వాళ్ళ సొమ్ము వాళ్ళకే ఇవ్వాలి. మిగతా దాటిలోకి ఈ సొమ్మును మళ్లించడానికి ప్రభుత్వాలు పూనుకొని, పాత ప్రభుత్వాలు కూడా పూనుకొని కూలిపోయినాయి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళ సొమ్ము నుంచి వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలి. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక చట్టంలో సంక్షేమ పథకాలన్నీ అమలు జరగాలని దేశవ్యాప్తంగా నిరసన దినాలు జరుగుతున్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో భవన నిర్మాణ కార్మికుల చట్టం గురించి మాకు ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకే కారణం ఏంటంటే భవన నిర్మాణకులు ప్రమాదవశాత్తు మరణిస్తే వచ్చే బీమా గత 15 సంవత్సరాలుగా అమల్లో ఉంది. ఈ 6 సంవత్సరాల నుంచి అమల్లో లేదు. ఈ మళ్ళా చట్టాన్ని తీసుకొచ్చి మాకు చట్టంలో ఈ ప్రమాదవశాత్తు జరిగితే 5 లక్షలు ఇప్పించాలని, అలాగే కార్మిక చట్టంలో మాకు చట్టంలో ఉన్నాయన్నీ కూడా మాకు అమలు చేయాలని ఈ రోజున ఈ ధర్నా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదును త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు ప్రతి సోమవారం కూడా ఇప్పుడు తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం జరపబడుతుంది. దానికి ప్రజలందరూ కూడా ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా హాజరై మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉంటే రోడ్డు అంటే పబ్లిక్ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ ఈ సమస్యల పరిష్కార వేదిక వద్దకు తీసుకొస్తే దాన్ని లిఖితపూర్వకంగా మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక సంబంధిత అధికారులను కూడా ఇన్స్పెక్ట్ చేయించి దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలు తడి పొడి చెత్త విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయడానికి వీల్లేదు. ఇప్పుడు మన స్వచ్ఛ భారత్లో మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని స్టేట్లోనే నెంబర్ 1 ర్యాంకులో నిలబెట్టాలి. దాన్ని తాడేపల్లిగూడెం నుంచి స్వచ్ఛ భారత్ నుంచి కొన్ని నిధులు కూడా తెచ్చి అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ముందడుగేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజా సహకారం ఇప్పుడు దీనికి చాలా అవసరం. ఏంటంటే ఐవీఆర్ కాల్స్ ద్వారా పబ్లిక్ని అడిగినప్పుడు దాంట్లో మీ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయంటే ఉన్నాయని, మీ చెత్తను రోడ్ల మీద కానీ డ్రైన్లో కానీ వేస్తున్నారంటే వేయట్లేదని, అలా మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి ఇస్తున్నారంటే ఇస్తున్నామని, అది కంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తున్నారంటే చేస్తున్నామని, హోమ్ కంపోస్ట్ తయారు చేస్తున్నారంటే చేస్తున్నామని, టెర్రస్ గార్డెన్స్గా మార్చుకుని మీరు మొక్కల్ని నాటుతున్నారంటే నాటుతున్నామని, అలాగే మంచిగా అంటే పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినప్పుడు మనకి స్వచ్ఛ భారత్ నిధులు వస్తాయి కనుక ప్రజలందరూ కూడా ఈ పట్టణాభివృద్ధికి సహకరించండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. భీమవరం మండలం ఎంఎంపురం పలపూరులో శ్రీ రుక్మిణి రాధా సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో 21 శనివారం నుండి 25 బుధవారం వరకు జరుగుతున్నాయి. ఖండవల్లి వెంకట సూర్య జగన్నాథాచార్యులు, శ్రీనివాసుల శాశ్వాచార్యుల ఆచార్యుల పర్యవేక్షణలో గణిశెట్టి పాండురంగారావు, విజయలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం నుండి క్షీరాధిరావాసం, జలాభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 25 బుధవారం విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ విగ్రహ, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కందులపాడు శ్రీనివాసరావు, ఒట్టిపెద్ది నారాయణ, పైడి బాబురావు, పైడి గోపి, గౌరీ సత్యనారాయణ, కసిరెడ్డి నాగేశ్వరరావు, ఒట్టి ప్రసాద్, పెదమల్లు వెంకట సత్యనారాయణమూర్తి, పాసం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రాజర్భూతో రాగుమే స్వాహా
పాంచానిక దీక్షగా 5 రోజులుగా దివ్య వైఖానసాగమ శాస్త్రోక్తంగా ఈ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం స్వామివారి మూల విరాట్ ప్రతిష్ఠ పండరీపురంలో ఉన్నట్టుగా స్వామివారి రూపంతో పాండురంగ స్వామి, అలాగే రాధాదేవి, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, విశ్వక్సేనుడు, అదేవిధంగా గరుత్మంతుడు, ఆ స్వామివారి యొక్క ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభము, శిఖరములు పాంచానిక దీక్షగా దివ్య వైఖానసాగమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠా దేవయజ్ఞాన్ని సంకల్పించాం. ఈరోజు 3వ రోజు స్వామివారి యొక్క అర్చా అవతారంగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేసి స్వామివారికి అర్చార్హత లభించడానికి ఈరోజు క్షీరాధివాసం అనే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి 14 కలశలతోటి 9 కలశలతోటి దేవాలయం శిఖరములు, ధ్వజస్తంభము, విగ్రహములన్నీ కూడా శుద్ధి చేసి తరువాత ఈ ఆవుపాల యందు స్వామివారిని పరుండింపజేసేటువంటి కార్యక్రమంగా క్షీరాధివాసం అనే కార్యక్రమం ఈ పూట నిర్వర్తిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమం వల్ల విగ్రహానికి దివ్యమైనటువంటి తేజస్సు ప్రాప్తిస్తుంది. శిల్పి తయారు చేసేటువంటి దోషములన్నీ కూడా నివృత్తి అయ్యి స్వామివారు కళ్ళు ప్రాణప్రతిష్టాపనాది అక్షున్మేషణాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు స్వామివారి దివ్య దర్శనార్థమై విశేష అభిషేకము భక్తుల చేత, యజమానుల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వంటి ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2 రోజుల పాటు దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 3వ రోజు క్షీరాదివాసం అనేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈ మల్కీ మహమ్మద్పురంలో అతిరథ మహారథులు, అలాగే భక్త మహాశైలు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందజేసి ఈ 2 రోజులు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసే ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, వారి యొక్క ఆశీస్సులకు తీసుకోవాలని, అలాగే అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అఖండ అన్న సమారాధనకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులకు కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాము. తాడేపూడి గ్రామదేవత బొలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శనివారం మార్చి నెల 12వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. ఈ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ మల్లెపూడి కనకదుర్గాదేవి మల్లెపూడి మిత్ర అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని జాతర నిమిత్తం 50,058 రూపాయలు విరాళాన్ని ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజికి అందించారు. జాతర నిమిత్తం విరాళం అందజేసిన మల్లెపూడి కనకదుర్గాదేవి మిత్ర దంపతులను ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజి, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, మల్లిక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బొలసలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ రోజున మాకు అత్యంత ఆప్తులు, మా కుటుంబ సభ్యులైనటువంటి దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత గారు శ్రీ మల్లెపూడి కనకదుర్గాదేవి గారు, అలాగే వారి భర్త మిత్ర గారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ఏదైతే రానున్న మార్చి 12వ తారీఖు నుంచి జరగబో జాతర మహోత్సవానికి తమ వంతు సాయంగా ఈ రోజున 50,058 రూపాయలు విరాళాన్ని మా చైర్మన్ శ్రీరంగం రామాంజల్ గారికి అందజేయడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఆ బొలసలమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారి యొక్క వ్యాపారాభివృద్ధి దినదినాభివృద్ధి చెంది ఈ ఆలయంలో జరిగేటటువంటి దైవిక కార్యక్రమాల్లో పాల్పంచుకునేటటువంటి అవకాశాన్ని అమ్మవారు ఇవ్వాలని, జాతరలో భాగంగా మా వంతు మేము కూడా దానిలో ఒక పుష్పాలంకరణ కావాలని దేని నిమిత్తంగా అయినా జాతర నిమిత్తంగా మేము దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున విరాళం ఇవ్వడం జరిగింది. అయితే మన గ్రామదేవత అయినటువంటి బొలసలమ్మ వారి ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి. అందులో మనం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జాతర ఏ విధంగా అయితే మంచిగా నిర్వహించాలని కృషి చేస్తున్నటువంటి కమిటీ సభ్యులు అవనివ్వండి, అంజిబాబు గారు అవనివ్వండి, అలాగే ఎమ్మెల్యే గారైనా ఎవరైనా కూడా అందరి సహాయ సహకారాలతో ఇవాళ తాడేపల్లిగూడెంలో ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ జాతర మరింత వైభవంగా జరగాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలి అని ఆ దిశగా జరుగుతున్న జాతరలో ప్రతి ఒక్కరూ కూడా
భాగస్వాములు అవ్వాలి. అది ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే సమయాన్ని కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం నాకు ఆ శక్తి స్వరూపిణి అయిన బలుసులమ్మ వారు మాకు ప్రసాదించినందుకు మేము కృతజ్ఞతగా ఆవిడకి నమస్కరించుకుంటూ ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ కోరుకుంటూ, ఇంటింటికో పుష్పం యశ్వడికి ఒక మాలన్న రీతిన మన తాడేపల్లిగూడెం పట్టణంలో మన గ్రామదేవత అయినటువంటి బలుసులమ్మ తల్లివారి జాతర మహోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలనే సంకల్పంతో మన ప్రజాప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అయిన అంజిబాబు గారు, మిగిలిన యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా ఈ జాతరలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. దాన్ని మేము చాలా ఆనందంగా స్వీకరించి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మనందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన యొక్క దేవాలయాల అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాలని, మన గ్రామ దేవత అయినటువంటి బలుసులమ్మ తల్లివారి మన కరుణా కటాక్షాలు మన అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, మన తాడేపల్లిగూడెం పట్టణము అలాగే పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, జాతర విషయంలో కూడా అందరూ కొంత సమయాన్ని ధనాన్ని కూడా సహకరించాలని చెప్పి మనసావాచ కర్మేణ కోరుకుంటున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తాడేపూడెం నియోజకవర్గంలో తాడేపూడెం పెంటపాడు సెంటర్లో ఉదయం 8:35 విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్ టికెట్ నంబర్లను పరిశీలించుకుని విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించారు. పరీక్షా కేంద్రంలో లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, తాగునీటి వసతి కల్పించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అయోధ్య శ్రీ కళ్యాణరాముడు బంగారు ధనస్సు, బంగారు పాదుకలు భక్తుల సందర్శనార్థం అయోధ్య నుండి విచ్చేసిన బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి నేతృత్వంలో తీసుకురావడం జరిగింది. గంధం సతీష్, లతా పద్మశ్రీ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో గొప్ప గ్రామోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గంధం సతీష్ ఆధ్వర్యంలో తొలుత పెంట్లమ్మ ఆలయంలో స్వర్ణ ధనస్సుకి బలరాముడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం సతీష్ మాట్లాడుతూ అయోధ్యలో నూతనంగా నిర్మించనున్న కోదండ రామాలయంలో రాముని చేతిలో పెట్టే స్వర్ణ ధనస్సు మా గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ అదృష్టాన్ని కలిగించిన శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, తాడేపూడెం నాయకులు పెరిచెర్ల మల్లకృష్ణరాజు, చైర్మన్ పంతం శేఖర్, గ్రామ ప్రెసిడెంట్ పీతల సత్యనారాయణ, కాకి చిన్ని, నరాల శెట్టి సంతోష్, మల్లెల ప్రసాద్, చోడగిరి ఉమర్, ఇమంది లక్ష్మయ్య, అల్లాడి వెంకట్రావు, ఆదిరెడ్డి శివ, కంబాల కొండయ్య, నరాల శెట్టి చంద్రం, మల్లెల వెంకటస్వామి, గోకా శ్రీనివాస్, తాడి మణిధర్ తదితరులు పాల్గొన్నారు. కస్బా పెంటపాడు గ్రామం నందు మురళీకృష్ణరాజు గారు ఆధ్వర్యంలో చల్లా శ్రీనివాస్ గారు నేతృత్వంలో గ్రామోత్సవం కింద నిర్వహించడం జరుగుతుంది. ఈ అంతటి అదృష్టాన్ని మా గ్రామానికి ఇచ్చిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెల్లుతున్నాం. హిందూయిజాన్ని
వాడవాడల ప్రతి ఇంట్లో చాలా బలంగా వినిపించాలనే నిదానంతో చల్లా శ్రీనివాస శాస్త్రి గారు ఈరోజు మన గ్రామంలో ఎంత అంటే చల్లా శ్రీనివాస్ గారు తీసుకొస్తే గ్రామస్తులు ఇంతమంది వస్తే మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి పెంట్లమ్మ ఆలయానికి అయోధ్య నుండి కళ్యాణరాముడి చేతిలో ప్రతిష్ఠించబోయే స్వర్ణధనస్సు కోదండం, అదేవిధంగా బాలరాముడి ఉత్సవ విగ్రహం, మరి భారతదేశంలో అనేక నదుల్లోని అనేక మంది పీఠాధిపతుల చేతుల మీదుగా అనేక మంది స్వామీజీల చేతుల మీదుగా పూజలు అందుకున్నటువంటి బంగారు పాదుకలు ఈ రోజున మరి మా సోదరులు గంధం సతీష్ గారు, శేఖర్ గారు, అదేవిధంగా మన పెంట్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయం నుండి శ్రీ అయోధ్య రామ మందిరంలో ఆ రాముల వారి చేతిలో ఉన్న ఆ రామ బాణాన్ని మన గ్రామాన్ని సందర్శించినందుకు మరి గ్రామంలో ఉన్నటువంటి మరి రామ భక్తులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి గ్రామానికి అలాగే మన నియోజకవర్గానికి మరి ఎంతో మరి ఆ రాముల వారు ఆశీర్వాదం ఉండి మరి గ్రామాలని సుభిక్షంగా ఉంచుతూ ఉంటారు. మన గ్రామంలో మరి అందరూ దర్శనార్థం కూడా మనం ఊరేగించి చేయడం జరిగింది. శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో అయోధ్య నుంచి మన గ్రామానికి వచ్చిన బంగారు ధనస్సు కోదండం, బంగారు పాదుకులు, విల్లు మన గ్రామస్తుల సందర్శనార్థం అలాగే గ్రామోత్సవానికి తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్నో పుణ్య కార్యక్రమాలు ఈ పెంట్లమ్మ అమ్మవారి ఆలయం నుంచి జరుగుతున్నాయి. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నందుకు మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఈ సీతారాముల ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా స్థానిక పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు, ఎర్రబండి సతీష్, సాల్మాన్ రాజు, మెండెం లీలా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ ఎర్రన్నాయుడు ఎప్పుడూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టంలో ఉన్న వారికి చేదోడు వాదోడుగా ఉండేవారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని తను రాజకీయాలు చేస్తున్నానన్నారు. కింజరపు ఎర్రన్నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. పెద్దలు పూజ్యులు క్రీస్తులు కింజరపు ఎర్రన్నాయుడు గారి యొక్క 69వ జయంతి సందర్భంగా ఏదైతే ఆయన విగ్రహం దగ్గర కూటమి నాయకులందరితోటి ఘనమైన నివాళులు అర్పించడం, తదనానంతరం ఏదైతే పడాల్లో ఉన్న వృద్ధుల ఆశ్రమం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఏదైతే ఎర్రన్నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉండేవారు, ఎప్పుడూ పేద ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, పేదవారు ఏ కష్టం ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల రూపంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన మాకు నేర్పిన కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి చేయూతనిచ్చే విధంగా ఉండాలని చెప్పి మరి ఎవరైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళకి వెనువెంటనే తక్షణమే పనిచేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం, ఆయన సేవా కార్యక్రమాలు ఏది చేయమన్నారో దాంట్లోనే మనం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కింజరపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కింజరపు వారి కుటుంబ సభ్యుల్లో మన శ్రీధర్ కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఇప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా సరే వర్ధంతి జయంతులు కార్యక్రమాలు చేయటం, అలాగే వృద్ధులకి అన్నదానం చేయాలనే ఉద్దేశం ఇప్పటి నుంచే కాదు ఎన్నో అన్నదానాలు చేయడంలో ఆయన చక్కటి పాత్ర పోషిస్తున్నాడు ఆయన. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ అన్నదాన కార్యక్రమాల్లో కానీ భక్తి కార్యక్రమాల్లో కానీ చక్కటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఎలా ఉంటున్నాడో ఇక్కడ ఆయన. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి సీనియర్ నాయకుడు, కేంద్ర కేబినెట్ మంత్రి శ్రీ కింజరపు ఎర్రన్నాయుడు గారు 69వ జయంతిని ఈరోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కింజరాపు ఎర్రనాయుడు గారి కుటుంబం శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఎర్రనాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిన కానీ ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నటువంటి కుటుంబం ఎర్రనాయుడు గారి కుటుంబం. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు పెండింగ్లో ఉన్న క్లెయిములు నిధులు కేటాయించి తక్షణమే మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ ఏఐటీసీ తాడేపూడి ఏరియా వర్కింగ్ ప్రెసిడెంట్ కలింగ లక్ష్మణరావులు కోరారు. ఏఐటీసీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏఐటీసీ అనుబంధం ది తాడేపూడెం ప్రాంతీయ తాపీ వడ్రంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. పి ఆదినారాయణ, కె లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పటికీ కార్మికుల పట్ల వారి విధానాలు ఒకే విధంగా ఉంటున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వం భవన మరియు ఇతర నిర్మాణ రంగానికి కార్మికులను ఏమాత్రం పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సీతారత్నంకు సమస్యల పరిష్కారానికై వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, బాషా, బంకురు చందు, పిల్లంగోల కృష్ణ, మల్లూరి నాగబాబు, చిలుకూరి శివ, కోనపాముల సుధీర్, సీరి శంకర్, పలివేల వెంకట్రావు, గోపి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కానీ నూతన ప్రభుత్వం కానీ ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నాయో ఆ చట్టాలను కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఏదైతే పెండింగ్ క్లెయిమ్స్ 46,000 మంది ఉన్నారు పెండింగ్ క్లెయిమ్స్, అదేవిధంగా సెస్ ద్వారా వచ్చే ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కానీ కార్మికుల్ని ఏదైతే కార్మికులు ఉన్న చట్టాలు ఉన్నాయో అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. అయితే బోర్డుని ఏర్పాటు చేసే దానికి చైర్మన్ పెట్టారు కానీ ఇప్పటి వరకు పని మీద ముందుకు లేదు. ఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ధర్నా పెడతా ఉన్నాం. కానీ కార్మికులు చాలా మంది ఈ రోజున రోడ్డుని పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిర్మాణ రంగం అంటే చాలా కష్టదూరమైనది. ఎందుకంటే వాళ్ళు ఎండలో పనిచేసి ప్రమాదాలకు గురై ఈరోజు వికలాంగులు అయ్యే పరిస్థితి ఉన్నది. చాలా తీవ్రమైన సంక్షోభంలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి తీవ్రంగా. కాబట్టి ప్రభుత్వం ఏదైతే సెస్ ద్వారా వచ్చిందో అనేక వేల కోట్లు ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వం ఆ నిధులు కూడా ఇచ్చి కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదు. ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డులో క్లెయిమ్స్ సుమారు రాష్ట్రంలో 46,000 క్లెయిమ్స్ ఉన్నాయని సంక్షేమ బోర్డు చైర్మన్ గారు ఇటీవల ప్రకటించారు. దానికి 110 కోట్లు మాత్రమే అవుతున్నాయని కూడా చెప్పారు. అయితే ఈ సంక్షేమానికి సంబంధించి ఎందుకు ఏర్పడింది బోర్డు? ఏదైనా పని ప్రదేశంలో గాయపడినా చనిపోయినా దిక్కులేని వాళ్ళ విధంగా అనాథలుగా ఉంటున్నారని వీళ్ళకి భవన నిర్మాణ చట్టం 96లో చట్టం చేసి మన రాష్ట్రంలో 2009లో అమలు చేశారు. అయితే ఈ దిశగా గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఎందుకంటే ఇది భవన నిర్మాణ కార్మికులే ఈ కూటమి ప్రభుత్వం అధికారులను కీలక పాత్ర వహించారని మన తాడేపూడి శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీలో కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి గొంతెత్తి ప్రశ్నించారు. అయితే గత 4 దఫాలుగా అసెంబ్లీలో ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు భవన నిర్మాణ కార్మికుల గురించి. సంక్షేమంలో నిధులు ఉన్నాయి, బోర్డు ఉంది, చైర్మన్ ఉన్నారు. కానీ పెండింగ్లో ఉన్న కేవలం 110 కోట్లు విడుదల చేయడానికి తాత్కాలికం ఎందుకు చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. సోమవారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ అని రకరకాల ముద్దు పేర్లు పెట్టి పిలుస్తుందని, కానీ ఈ దేశంలో ఉన్న రైతాంగం, వ్యవసాయ కార్మికుల మీద అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గొడ్డలి పెట్టు లాంటిదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెల్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, నాయకులు బంకూరు నాగేశ్వరరావు, బంగారయ్య తెలిపారు. స్థానిక కుంచినపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం నున్న రంగనాయకులు దుబాయ్లో సివిల్ ఇంజనీరింగ్గా చేస్తున్న వారి కుమారుడు నున్న మురళి యశోధర దంపతులు వెంకటేశ్వర స్వామి వారికి వెండి మకర తోరణం నిమిత్తం 250 గ్రాముల వెండిని బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు అర్చన జరిపించి స్వామివారి కండువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు నున్న కృష్ణవేణి, యశోధర, బాలా త్రిపుర సుందరరావు, శ్రీ నాగలక్ష్మి, కార్తికేయ, వేదాంశ్, మానేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మళ్ళీ మాట్లాడుతూ ఈరోజు వెంకటేశ్వర స్వామి మకర తోరణానికి రంగనాయకుల కుమారుడు మురళి 250 గ్రాముల వెండిని స్వామివారికి సమర్పించినందుకు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మన కుంజినపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన శ్రీ నున్నా రంగనాయకులు గారి కుమారుడు నున్నా మురళి గారు, శ్రీమతి యశోద దంపతులచే ఈరోజు స్వామివారికి మకర తోరణం నిమిత్తం 1/4 కేజీ వెండి సమర్పించారండి. అలాగే వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి
ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు తీసుకున్నారని ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరించిన నున్నా రంగనాయకులు గారికి అలాగే నున్నా సుందరం గారికి మా కమిటీ వారి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఈ ఆలయం కట్టేటప్పుడు కరెక్ట్గా ఇదే రోజులు దుబాయ్లో ఉన్నాను. మళ్ళీ గురుగారు రావాలంటే నేను దుబాయ్లో ఉన్నాను. వచ్చిన తర్వాత 4-5 నెలలు నేను రాలా. ఆ తర్వాత ఎందుకో ఒకసారి వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఏదో అనిపించి కరెక్ట్గా ఇక్కడ అనిపించిన తర్వాత నేను మర్నాడే నా వ్యాపారం మొదలుపెట్టుకోవడం జరిగింది. సరే, దాని నిమిత్తం స్వామివారికి మా అబ్బాయి తరపున అలా వెండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం వస్తున్నాము. కొంచెం ప్రశాంతతగాను మనశ్శాంతిగాను ఉన్నది. ఏదైనా అనుకుంటే అది మనసులో జరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఇలాగా దుబాయ్ నుంచి రాగానే మా అబ్బాయిని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏ విధంగానో, ద్వారకాతిని వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఈ ఆలయం కూడా వారం రోజులు కూడా 7 వారాలు తిరిగిన వాళ్ళందరికీ కూడా కోరికలు నెరవేర్చే మరి వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ వెలుగుతుంది. అదేవిధంగా ఈ రోజుని మా అన్నగారు అయినటువంటి నున్నా రంగనాయక గారి కుమారుడు మరి మురళి గారు దుబాయ్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారు ఈ రోజున స్వామివారికి వెండి మకర తోరణ నిమిత్తంగా 1/4 కేజీ వెండిని సమర్పించారు. మరి వారికి వారి కుటుంబానికి అత్యంత కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, వారు చేసే వృత్తిలో మరింత ఉన్నత శిఖరాలు ఎదిరించి మరిన్ని విలువైన సేవలు ఈ వెంకటేశ్వర స్వామికి భవిష్యత్తులో మరీ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఆలయ అభివృద్ధి మరి భక్తులందరూ కూడా ఇక్కడ ఖతీమా భక్తులందరూ కూడా దాతలందరూ కూడా మరి ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పెంటపాడు మండలంలో దర్శపరు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఫిబ్రవరి 21కి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామ జన సైనికులు, వీర మహిళలు పాలకవర్గానికి ఒక చిరు సత్కారం చేశారు. వక్తలు మాట్లాడుతూ పాలకవర్గం చేసినట్లుగా దర్శపరు గ్రామ చరిత్రలో ఏ పాలకవర్గం అభివృద్ధి చేయలేదన్నారు. 40 సంవత్సరాలుగా పరిష్కరించలేని మంచినీటి సమస్యను చక్కగా నెరవేర్చారని, ఇటువంటి పాలకవర్గాలు ఉంటే గ్రామాలు ఎంతో త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని ప్రశంసించారు. దర్శపరు చరిత్రలో ఎప్పుడూ కూడా పాలకవర్గాన్ని సత్కరించిన సందర్భాలు లేవని, జన సైనికులకే ఇది సాధ్యమైందని జన సైనికులను అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ ఈ సన్మానం మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. వచ్చే పంచాయతీ ఎలక్షన్లో కోడేకాలి పోటీ చేస్తారని, మనమంతా ఆయన వెంట నడిచి అఖండ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జన సైనికులకు, వీర మహిళలకు దర్శపరి గ్రామ జనసేన కృతజ్ఞాభివందనాలు తెలిపారు. ప్రముఖ పిల్లల వైద్యురాలు శోభారాణి మాతృమూర్తి వేమూరి భక్త ప్రహ్లాంబ మృతి పట్ల శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా వైద్యులు కీర్తిశేషులు డాక్టర్ ప్రసాద్కు అత్త ప్రహ్లాంబ ఒక గొప్ప పిల్లల వైద్యురాలని తాడేపూడి పట్టణానికి అందించారని అన్నారు. ఆమె ఆత్మశాంతించాలని, కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భీమడోలులో 2 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శాంతియుతంగా ప్రారంభమయ్యాయి. భీమడోలు మాధురి వెంకటేశ్వర కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వివిధ కళాశాలల విద్యార్థులు తెలుగు, సంస్కృతం పరీక్షలు రాయడానికి హాజరయ్యారు. భీమడోలు సిఏ యూజే విల్సన్, ఎస్కే మదీనా భాషా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ భవానీ సింగ్ మాట్లాడుతూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఇవాళ 313 మంది రాస్తున్నారు. తెలుగు 1 ప్లస్ జిఎఫ్సి అండ్ వొకేషనల్ సబ్జెక్ట్ కలిపి 313 మంది రాస్తున్నారు. అంతా కూడా చాలా బోర్డు వారు చెప్పినట్టుగానే
మొత్తం అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి అన్ని చర్యలు ముందస్తుగా తీసుకుని ఎగ్జామ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు మొత్తం మనకి భీమడోలు మాధురి కాలేజీ నుంచి మిగతా ద్వారకాతరుల వెల్ఫేర్ నుంచి ఇలాగా మిగతా 4-5 కాలేజీల నుంచి మనకి పిల్లలంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఇప్పుడే లోనికి వెళ్ళడం కూడా జరిగింది. సీసీ కెమెరా పర్యవేక్షణలో బోర్డు వారు ఏ విధమైన సూచనలు చేశారో అదే సూచనలతో మనం ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతా కూడా ఎగ్జామ్ అంతా సజావుగా సాగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. పెంటపాడులోని రెడ్ల రామాలయం దగ్గర అయోధ్య కళ్యాణ రామ మందిరం కోసం తయారు చేసిన రామధనస్సు పాదుకలు భక్తుల దర్శనార్థం సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రామాలయంలో ఉంచారు. ఈ పాదుకలు ధనస్సు దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి తిలకించారు. కార్యక్రమం పెంటపాడు రెడ్డి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి రెడ్డి యువజన సంఘం ధన్యవాదాలు తెలిపింది. తాడేపూడెం బీవీఆర్ కళాకేంద్రం నెలవారీ సంగీత నృత్య సాహిత్య సమాహార కార్యక్రమం బొద్దాల కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగింది. నల్లజర్ల మండలం మానవతా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఉన్నమట్ల వెంకటేశ్వరరావుకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా కుటుంబ సభ్యులు పాల్గొని సత్కరించారు. తెల్లవారి వెలుగులా రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని కుక్కెలతో చెక్కుతున్నవి. లలిత రసాల పల్లవ ఖాళీ అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు వయసు దారి తీసింది, వలపూరు కలిసింది, వయసు దారి తీసింది, వలపూరు కలిసింది, మనసే వెంబడించింది నిమిషమానగా. సంస్కృత భారతి ఆధ్వర్యంలో జరిగే సరళ సగమ పరీక్షలు ఆదివారం స్థానిక మహతి సంస్కృత శిక్షణా కేంద్రంలో కొలచిన మహతి ఆధ్వర్యంలో నిర్వహించారు. సరళ పరీక్షకు 4, సగమ పరీక్షకు 11 మంది విద్యార్థులు హాజరయ్యారు. చిన్నతనం నుండే పిల్లలకు సంస్కృతం మీద అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా గరికపాటి బాపయ్య శర్మ, బాలా త్రిపుర సుందరి సంస్కృతం అధ్యాపిక హాజరయ్యారు. కొలచిన శ్రీకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సభకు 100 మంది రజకులు, రజక వృత్తిదారులు దుగ్గిరాల బైపాస్ రోడ్ నుండి ర్యాలీగా బయలుదేరి నూజివీడు రజక ఆత్మీయ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ ముఖ్యంగా 10 సమస్యలను మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రజక నాయకులు వీరవల్లి సత్యనారాయణ, కొమ్మంటి మురళీకృష్ణ, కైకులూరి రామకృష్ణ, పెనకడం గంగాధరం, యలమంచిలి నాగశేషు, అచ్చయ్య, రాయుడుపాలెం శివ, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, దెందులూరు నియోజకవర్గ రజకులు తదితరులు పాల్గొన్నారు. నేను 30 సంవత్సరాల నుంచి రజకుల యొక్క చెరువులు ప్రభుత్వ ఆదేశాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే విషయం మీద అనేక మంది కలెక్టర్లు, అనేక మంది మినిస్టర్లు, అనేక మంది పంచాయతీ అధికారులను కలిసి ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులతో మాట్లాడటం జరిగింది. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ మినిస్టర్ శ్రీ పార్థసారథి గారు జీవో 892 24/9/1954 ఇచ్చిన జీవోని మార్చడమా, లేని పక్షంలో మాన్యువల్ రైట్స్ రజక వృత్తిదారులకు ఇవ్వటం, రెండింటిలో ఏదో చేయించాలని మా కోరిక. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.